షెయ్యి పార్టోళ్ళు పెట్టిన రైతు పండుగలు ఇవాళ మహబూబ్ నగర్లో పెట్టిన సభతోటి ఓడిసినాయుల్లా. ఇక రైతుల గురించి, రైతులకు చేసిన రుణమాఫీ గురించి మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. అయితే స్పీచ్ మొత్తంలా రేవంత్ అన్న మాట్లాడిన మాటల్లా ఏదో తేడా కానొచ్చింది అని అంటున్నారు చాలా మంది. గిన్నొద్దులు మాట్లాడినట్టు కాకుండా కొత్త తరికల మాట్లాడిండు అని అనబట్టిండ్రు. మరి అందరికీ గట్లెందుకు అనిపించిందో, గంత కొత్తగా రేవంత్ అన్న ఏం మాట్లాడిండో గి ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. కారు పార్టీ, కేసీఆర్ సారు, కేటీఆర్ అన్న, హరీష్ రావు సారు పేరు తీసి మస్తుగా గరమయ్యే సీఎం రేవంత్ అన్న ఇవాళ జరంత కొత్తగా మాట్లాడినట్టు అనిపించిందిలా. గారు వారు అనే మాటలే ఎక్కువ వచ్చినాయి సీఎం రేవంత్ అన్న నోట్లకెంచి. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు, మిస్టర్ హరీష్ రావు గారు మీరు వినండి స్పష్టంగా, ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటారు. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఇక ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే ఇవాళ చేసిన 2,747 కోట్ల రూపాయల రుణమాఫీ తోటి 21,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిని చేసిన సర్కారే లేదు దేశంలా అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న. రైతులకు మంచి చేసుడు సరేగాని మైకు పట్టుకొని ఎవ్వల మీద గరం కాకుండా నిమ్మలంగా మాట్లాడినేంది రేవంత్ అన్న. ఢిల్లీకేంచి పెద్ద లీడర్లు ఏమన్నా చెప్పిండ్రా ఏంది ఎట్లా మాట్లాడాలి అని? ఏమో గాని రేవంత్ అన్న అయితే మోడీ సార్ను, కేసీఆర్ సార్ను, హరీష్ రావు సార్ను గారు గారు అనుకుంటా మర్యాద ఇచ్చి మంచిగా మాట్లాడిండుల్లా ఇయ్యాలా అని అనవట్టిరుగి ముచ్చటెరుకైన తెలంగాణ పబ్లిక్.